రికార్డ్ చేస్తాను. సో నేను ఈరోజు ఎక్స్‌స్కాన్ విండో గురించి కంప్లీట్ ఆప్షన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. మాడ్యూల్స్, స్కాన్, అప్లికేషన్ ఒక నిమిషం. ఓకే. Sorry, I have to open the application. సో మనకి ఇక్కడ వస్తున్నాయి కదా ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ గురించి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఈ ఇక్కడున్న ఆప్షన్స్ అన్ని ఎలా యూజ్ చేస్తాము అని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ ఆన్ స్క్రీన్ తెలుగులో చెప్తాను. ఇది కొంచెం ఈజీగా అర్థమవుతది. లేకపోతే కన్‌ఫ్యూజన్ అనిపిస్తది. సెలెక్ట్ ఆన్ స్క్రీన్ చేసుకొని సమ్ ఆప్షన్స్ నేను స్కాన్ చేసుకున్నాను. ఎనీ ఆప్షన్స్. స్కాన్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఆన్ స్క్రీన్ అనేది అన్‌సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ ఆప్షన్స్ ఎక్కడున్నాయని హైలైట్ అని ఇట్లా ఆప్షన్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ హైలైట్ అని ఇస్తే ఆటోమేటిక్‌గా ఆప్షన్ చూపిస్తది మనకి అప్లికేషన్‌లో. కనపడుతోందా? కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అపైరల్స్ అండ్ షూస్ అని క్లిక్ చేసినాను కదా! ఆల్రెడీ హైలైట్ అని సెలెక్ట్ చేసుకున్నాను కదా! ఆప్షన్ హైలైట్ అవుతది. బుక్స్ కదా! బుక్స్ ఆప్షన్ హైలైట్ అవుతది. తర్వాత మనం హైలైట్ వద్దు అనుకుంటే గనుక జస్ట్ మన్ మన స్కాన్ చేసుకున్న కంట్రోల్స్ అంటే ఎక్కడున్నాయని మనకి హైలైట్ చేసి చూపిస్తది అప్లికేషన్‌లో. మళ్ళీ అన్‌సెలెక్ట్ చేసేస్తే జస్ట్ నార్మల్. సో మనం ఒకవేళ కంప్యూటర్స్ ఇక్కడ కంప్యూటర్స్ ఉంది, ఇక్కడ కంప్యూటర్స్ ఉంది. సో మనకు తెలీదు మనం ఏం స్కాన్ చేసామని. నెక్స్ట్ ఎవరైనా మీ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తే. సో వాళ్ళు అప్పుడు ఇక్కడ హైలైట్ అని ఇస్తే ఆటోమేటిక్‌గా ఈ కంప్యూటర్ స్కాన్ అయింది, ఈ కంప్యూటర్ స్కాన్ అయిందని మనకి హైలైట్ కలర్ వచ్చి చూపిస్తది. సో తర్వాత మనం అన్‌సెలెక్ట్ చేసేసుకోవాలి. జస్ట్ ఎలా యూజ్ చేస్తామని చెప్తున్నాను ఈ ఆప్షన్స్. సరేనా? ఓకే. ఓకే. ఇంకొకటి ఇక్కడ బేసిక్ వ్యూ. ఇప్పుడు అడ్వాన్స్ వ్యూలో ఉంది కదా! ఇది బై డిఫాల్ట్ అడ్వాన్స్ వ్యూ వస్తది. బేసిక్ వ్యూ క్లిక్ చేస్తే సరే. అన్‌సెలెక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ వ్యూ పైన క్లిక్ చేస్తే ఇలా బేసిక్ పైన క్లిక్ చేస్తే మనకిలా విండో ఓపెన్ అవుతది. విండో ఓపెన్ అయితే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫినిష్ స్క్రీన్, కండెన్స్డ్ స్క్రీన్, అడ్వాన్స్డ్, క్లోజ్. మనం ఒకవేళ క్లోజ్ పైన క్లిక్ చేస్తే ఇది క్లోజ్ అయిపోతది విండో. అడ్వాన్స్డ్ క్లిక్ చేసామనుకో మనకు బై డిఫాల్ట్ ఇలానే కదా మనకొస్తున్నది. మనం ఎక్స్‌స్కాన్ ఓపెన్ చేసినప్పుడు. ఇదే చూపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్‌లోకి వెళ్లి కండెన్స్డ్ వ్యూ అని క్లిక్ చేశాననుకో మనకి ఈ సెలెక్ట్ ఆన్ స్క్రీన్ అనేది ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయిపోయుంటది. కండెన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు సెలెక్ట్ ఆన్ స్క్రీన్ అనే ఆప్షన్ ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయిపోయుంటది. సో మనం ఇలా క్లిక్ చేస్తే మళ్ళీ అక్కడెళ్లి సెలెక్ట్ ఆన్ స్క్రీన్ అని సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు. ఇలా క్లిక్ చేస్తే చాలు. సో తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఒక్క నిమిషం. సో ఫినిష్ స్క్రీన్ అయితే మనకి ఇది సేవ్ అయిపోతదన్నమాట ఈ ఆప్షన్స్. ఒక్క నిమిషం ఫినిష్ స్క్రీన్ చేశాను నేను. సో నాకిక్కడ సేవ్ అయిపోయింది చూడండి. నేను సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్. అదే మళ్ళీ ఇక్కడ బేసిక్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ స్క్రీన్‌కి మనం వెళ్తాం ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను కొత్తవేమైనా స్కాన్ చేసుకోవాలనుకుంటే సో ఇలా స్కాన్ స్క్రీన్ అని సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ నేను స్కాన్ చేసుకోవచ్చు. ఏవైనా ఆప్షన్స్. ఓకే. నేను సెకండ్ టైమ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఇది కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. ఎందుకంటే నేను ఇటు అటు ఎళ్తున్నాను కదా! ఫినిష్ స్క్రీన్ అని మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ సేవ్ అయిపోయుంటది ఈ మాడ్యూల్ కూడా. మాడ్యూల్ సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది కదా! ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరు తెలుసుకోవడం కోసం మాత్రమే చెప్తున్న ఆప్షన్స్. మనమైతే బెస్ట్ ప్రాక్టీస్ వచ్చి అడ్వాన్స్ వ్యూవే బెస్ట్ ప్రాక్టీస్. ఓకే.
ఇది అడ్వాన్స్ వ్యూ. నార్మల్ గా బై డిఫాల్ట్ మనకు వచ్చే వ్యూ వచ్చి ఇది. సో నేను బేసిక్ లోకి వెళ్ళాను. ఆల్రెడీ మనకు ఉన్నాయి కండెన్స్డ్, ఫినిష్ స్క్రీన్ ఇక్కడే ఉన్నాయి అడ్వాన్స్ వ్యూ అని. మనం బేసిక్ లోకి వెళ్తే ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా వర్క్ అవుతాయని మాత్రమే నేను చూపించాను. ఆల్రెడీ మనతో ఈ ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఒక నిమిషం. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని ఫినిష్ స్క్రీన్, కండెన్స్డ్, అడ్వాన్స్డ్, క్లోజ్ అనేది ఆల్రెడీ మనకు అడ్వాన్స్ లోనే ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి అని ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగితే మీరు అలా చెప్పాలి. ఫినిష్ స్క్రీన్, కండెన్స్డ్, అడ్వాన్స్డ్ వ్యూ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో వాటితో కూడా మనం స్కాన్ చేసుకోవచ్చు అని. ఇంకా ఐడెంటిఫై బై కంట్రోల్స్ వచ్చి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మీకు లాస్ట్ క్లాస్ వరకు. ఈ 4 కంట్రోల్స్ ని ఎలా యూజ్ చేసుకుని ఐడెంటిఫై చేస్తామని. ఈ ఫిల్టర్ ఐటమ్స్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ ఆన్ స్క్రీన్ తీసుకొని ఇక్కడ బుక్స్ అనే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రోల్ నేను స్కాన్ చేస్తున్నాను, అన్సెలెక్ట్ చేశాను. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది ఈ ఫిల్టర్ ఐటమ్స్ తో తెలుసుకోవచ్చు. ఈ ఫిల్టర్ ని ఇట్లా డ్రాగ్ చేస్తే సో దాని కింద ఏమేమి వస్తాయి, కంప్యూటర్స్ వస్తాయి, ఎలక్ట్రానిక్స్ వస్తాయి. ఈ బుక్స్ లో మళ్ళీ అగైన్ ఇంకొంచెం ఇంకా డెప్త్ గా ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయని ఇంకొంచెం డ్రాగ్ చేస్తే దీంట్లో ఉంటే కనపడతాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చేశాను. సో ఇట్లా అన్ని ఎక్స్పాండ్ అయ్యి కనపడతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇట్లా క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టిక్ మార్క్ ఇస్తే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఇక్కడ విజిబుల్ లో ఉన్నాయి, కానీ ఫిల్టర్ వేసి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా ఈ ఆప్షన్? ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది చూసేదానికి. నేనేం చెప్తున్నాను, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ ఉంది కదా, బుక్స్ తర్వాత కూడా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అన్ని కనపడతాయి. ఈ ఫిల్టర్ ని నేను బుక్స్ మాత్రమే స్కాన్ చేసుకున్నా. ఈ ఫిల్టర్ ని ఇలా డ్రాగ్ చేస్తే దాని కింద మన మన దీంట్లో మన అప్లికేషన్ లో ఈ స్క్రీన్ లో ఉండే ఆప్షన్స్ అన్ని కనపడతాయి. ఇంకా డెప్త్ గా ఆప్షన్స్, ఇంకా ఇన్సైడ్ ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయంటే తెలుసుకోవాలనుకుంటే ఇలా డ్రాగ్ చేస్తా వెళ్తే ఇలా లోపల ఇట్లా ఇప్పుడు నేను ఇలా వెళ్తే నాకు ఇంతవరకు ఒక నిమిషం సెలెక్ట్ ఆన్ స్క్రీన్ చేసుకుని ఇలా వెళ్తే LU ఈ క్వశ్చన్ మార్కులు ఉన్నాయి కదా, అవి కూడా మీకు కనపడుతున్నాయి చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్స్. సో అంటే జస్ట్ ఫిల్టర్ అంటే మనం ఒకవేళ ఇన్సైడ్ ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉంటే అవి సెలెక్ట్ చేసుకోవాలని ఏమైనా మనకి ఆర్డర్ వస్తే సో మనం ఇలా ఫిల్టర్ వేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ LI అంటే లిస్ట్ ఐటమ్స్ అని అర్థం. లిస్ట్ ఐటమ్స్ కానీ మనం అది సెలెక్ట్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా స్కానింగ్ చేసేటప్పుడు. లింక్స్ మాత్రమే, ఈ లింక్ ఇలాంటి లింక్స్ నేను మాత్రమే చెప్తున్నా అక్కడ చేసుకోవాలి. LI అంటే ఏంటి అనేసి. LI అంటే ఏంటి అని చెప్తున్నాను. లిస్ట్ ఐటమ్ అని. అంటే లేబుల్స్ లాగా అన్నమాట, లేబుల్స్ లాగా. అదే. సో ఇలా ఫిల్టర్ వేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకో, ఈ సెర్చ్ బటన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం ఈ జ్యువెలరీ అనుకో, ఇలా క్లిక్ చేసి దానిపైన మనం ఇట్లా ఎక్స్పాండ్ చేస్తే మనకు ఇంకే దాంట్లో ఏమైనా ఇన్సైడ్ ఏమైనా ఐటమ్స్ ఉంటే, ఇన్సైడ్ ఏమైనా కంట్రోల్స్ ఉంటే కనపడతాయి. ఇప్పుడు కనపడుతున్నాయి కదా అలా. అంటే ఈ ఆప్షన్స్ ఎలా యూజ్ చేస్తారని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయినా ఇవన్నీ ఏమి మనం ఈ ఫిల్టర్ యూజ్ చేస్తాము, ఈ హైలైట్ యూజ్ చేస్తాము అప్పుడప్పుడు. ఇది ఇంకా ఐడెంటిఫికేషన్ మెథడ్స్ అడ్వాన్స్ వ్యూ చాలా వరకు యూజ్ చేస్తాం, మిగతావన్నీ మనం యూజ్ చేయము. ఈ సేవ్ బటన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో ఫిల్టర్ ఉంది కదా, ఈ అర్థం కావట్లేదు చెప్పు అదే సేవ్ అని చెప్పు. ఇది సేవ్ బటన్. ఓకే, ఇంకా ఈ ఫిల్టర్ లో అయితే మనము ఈ స్క్రీన్ లో ఎన్ని బటన్స్ ఉన్నాయి అనేది మనం సెర్చ్ చేయొచ్చు. నేను బటన్స్ పైన క్లిక్ చేశాను కదా కంట్రోల్ టైప్ లో, బటన్స్ అని క్లిక్ చేసిన తర్వాత విజిబుల్ ఓన్లీ ఇక్కడ మనకు కనపడుతున్నాయి చూడండి ఎన్ని బటన్స్ ఉన్నాయి ఈ స్క్రీన్ లో. ఇప్పుడు డెమో వెబ్ షాప్ స్క్రీన్ చేశాను, స్క్రీన్ ఓపెన్ చేసాను, ఆ స్క్రీన్ లో ఎన్ని బటన్స్ ఉన్నాయని మనకు కనపడుతుంది. అలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఏమైనా బటన్స్ ఎన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో అడుగుతారు మీకు ఒక స్క్రీన్ లో ఒకవేళ బటన్స్ ఎన్ని ఉన్నాయని మీరు ఎలా కౌంట్ చేస్తారు అని. సో ఆ టైంలో మనం చెప్పొచ్చు, మన ఫిల్టర్ లోకి వెళ్ళి కంట్రోల్ టైప్ లో బటన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము.
సో విజిబుల్ ఓన్లీ అని సెలెక్ట్ చేసుకుంటాము. సో అప్పుడు మనకి ఎన్ని బటన్స్ ఉన్నాయో ఆటోమేటిక్ గా లిస్ట్ అనేది మనకి ఇక్కడ ఐటమ్స్ లో వస్తుంది అని చెప్పొచ్చు. ఓకే. సో దీన్ని క్లియర్ చేసేయాలనుకుంటే క్లియర్ ఫిల్టర్ అని క్లిక్ చేయొచ్చు. అప్పుడు ఆటోమేటిక్ గా వెళ్ళిపోయాయి అన్ని, మనకి అన్ని వచ్చేసాయి. ఇంకా కంట్రోల్స్, ఈ స్క్రీన్ లో ఉన్న కంట్రోల్స్ అన్ని వచ్చేసాయి మనకి. ఉమ్. ఇంకొకటి సెర్చ్ అయితే ఎలా సెర్చ్ చేస్తామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్స్ సెర్చ్ చేయాలనుకుంటున్నాను. కంప్యూటర్స్ అనేది టైప్ చేస్తే మనకి స్క్రీన్ లో ఉన్న కంప్యూటర్స్ అన్ని కనపడతాయి. ఇక్కడ ఎక్కడెక్కడ కంప్యూటర్స్ ఉన్నాయని ఎల్లో హైలైటెడ్ కనపడతాయి మనకి. ఇక్కడ 2 ప్లేసెస్ లో ఓకే. కంప్యూటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా తీసుకుందాం, యాడ్ టు కార్ట్ తీసుకుందాం ఉంటే కనపడతాయి. యాడ్ టు కార్ట్ చూడండి, జస్ట్ నేను కొన్ని లెటర్స్ టైప్ చేసా అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కనపడతాయి. ఇవంతా ఏమి యూజ్ చేయము, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయా లేదా అంతే. ఇంకా కంటెంట్స్ టు వ్యూ ఒక స్కాన్ చేసి చూపించాలి అదండి. నేను థియరీ అంతా నేను పీపీటీ రెడీ చేశాను. సో మీకు ఏమైనా ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది, అని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దాన్ని. ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కాన్ చేసుకున్నాను. కంటెంట్స్ టు వ్యూ లో ఏమంటే ఇక్కడ కంటెంట్స్ టు వ్యూ అనేది సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన లింక్స్ మనకి ఇక్కడ కంటెంట్ వ్యూ లో కనపడతాయి అన్నమాట. ఇప్పుడు అపారల్స్ లింక్ ఇక్కడ కనపడుతుంది. డెమో వెబ్ షాప్ లో ప్రైజెంటిస్.com లో అపారల్ షూస్ దాంట్లో స్కాన్ చేశాను, దాన్ని నేను స్కాన్ చేశాను అని. ఇక్కడ క్లిక్ చేస్తే సో దాని డీటెయిల్స్ కనపడతాయి, దానికి సంబంధించిన లింక్స్ కనపడతాయి. దానికి ఒకవేళ టేబుల్స్ అయితే దానికి సంబంధించిన టేబుల్స్ కనపడతాయి. సో ఇక్కడ హైడ్ కంటెంట్ వ్యూ కూడా సెలెక్ట్ చేసుకుంటే తర్వాత మనకి ఏం కనపడవు, నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకో స్క్రీన్ ఇప్పుడు స్కాన్ చేయాలనుకుంటే అన్సెలెక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకో న్యూ స్క్రీన్ ఇక్కడ నుంచే స్కాన్ చేయాలనుకుంటే సెలెక్ట్ న్యూ, ఆటోమేటిక్ గా నేను వేరే స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో మళ్ళీ ఓకే. నార్మల్ ఎలా స్కాన్ చేస్తామో అలా స్కాన్ చేసుకోవచ్చు. ఇంకో అప్లికేషన్ ఏమైనా స్కాన్ చేయాలనుకుంటే సో సెలెక్ట్ న్యూ అప్లికేషన్ అని సెలెక్ట్ చేసుకుంటే సో మనకి న్యూ అప్లికేషన్ స్కాన్ చేసుకోవచ్చు. ఇది క్లోజ్, మనం సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లోజ్ చేయొచ్చు. మనం దీన్ని క్లిక్ చేసినా క్లోజ్ అయిపోతుంది, మన ఆటోమేటిక్ గా మన మాడ్యూల్ అనేది సేవ్ అయిపోతుంది. ఇక్కడ సేవ్ చేసిన తర్వాతే క్లోజ్ చేయాలి. సో సెల్ఫ్ హీలింగ్ ఒకసారి చెప్తాను. యాక్చువల్ గా ఇది రీసెంట్ గా వచ్చింది సెల్ఫ్ హీలింగ్. ఈ సెల్ఫ్ హీలింగ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. ఏమంటే ఇప్పుడు మనం కొన్ని ప్రాపర్టీస్ తీసుకొని ఇక్కడ ఇనిక్యూ చేసింటాం కదా, ఇక్కడ ప్రాపర్టీస్ కొన్ని తీసుకొని ఈ కంట్రోల్స్ ని ఇనిక్యూ చేసింటాం కదా. సో ఒకవేళ టెస్ట్ కేసులు ఫెయిల్ అయితే అది ఆటోమేటిక్ గా ఈ సెల్ఫ్ హీలింగ్ అనేది అప్లై చేస్తే ఆటోమేటిక్ గా అదే సమ్ కంట్రోల్స్ తీసుకొని ఇనిక్యూ అవుతాయని చెప్పారు మాకు డిస్కషన్స్ లో. మాకు మళ్ళీ టోస్కా గురించి అప్డేట్స్ చెప్పినప్పుడు అలా చెప్పారు. కానీ అది బెస్ట్ ప్రాక్టీస్ కాదనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి అప్లికేషన్ అప్డేట్ అవుతా ఉంటది, అప్డేట్ అవుతూ ఉంటే ఆటోమేటిక్ గా ఈ ఆప్షన్స్ చేంజెస్ వచ్చేస్తా ఉంటాయి. ఇన్సైడ్ ఈ హెచ్టిఎంఎల్స్ గానీ అవంతా ఈ అవుటర్ టెక్స్ట్ గానీ ఇవంతా అవుటర్ హెచ్టిఎంఎల్ గానీ సమ్ డిఫరెన్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకు వర్కౌట్ కాదు అని చెప్పి ప్రాజెక్ట్స్ లో ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు దాన్ని. సో కానీ సెల్ఫ్ హీలింగ్ అని అడిగితే ఆటోమేటిక్ ఏం చెప్పాలంటే ఆటోమేటిక్ గా అదే ఇనిక్యూ చేసుకుంటుంది కంట్రోల్స్ ని. టెస్ట్ కేస్ గెట్స్ ఫెయిల్స్ అని చెప్పాలి. టెస్ట్ కేస్ ఫెయిల్ అయితే అదే కంట్రోల్స్ ని ఇనిక్యూ చేసుకుంటుంది వీలైనంత వరకు, ఒకవేళ ఆప్షన్ ఉంటే. అన్న అర్థమైందా? ఇది స్క్రీన్ గురించి చెప్పింది మీకు. అర్థమైంది. నేను అర్థమైంది. ఈ స్క్రీన్ మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను, ఈ పీపీటీ. సో నేను ఈ పీపీటీ నేను క్లియర్ గా మెన్షన్ చేశాను, అన్ని ప్రతి ఒక్క హైలైట్ చేసి ప్రతి ఒక్కటి మెన్షన్ చేశాను. అంటే నేను చెప్పింది మీకు గుర్తున్నా లేకపోయినా సో పీపీటీ చూసుకుంటే చాలు. సో నేను బేసిక్ వ్యూ స్టార్ట్ చేశాను. సో దాని గురించి ఇలా ఉంటుంది స్క్రీన్. సో దాని డీటెయిల్స్ ఇవన్నీ బేసిక్ వ్యూ డీటెయిల్స్. సో అంటే మీనింగ్ ఏంటి అని. సో నెక్స్ట్ కండెన్స్ వ్యూ ఎలా యూజ్ చేస్తాము. సో అంటే కండెన్స్ వ్యూ క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది కదా బేసిక్ ఫినిష్ అని.
ఒకవేళ ఇనిక్యూ కాకనంటే కంట్రోల్స్ రివ్యూ ఐటమ్ అని అలా కనపడుతుంది. ఓకే. ఓకే. సో ఇది అడ్వాన్స్ ఆల్రెడీ మీకు తెలుసు, నేను చూపించాను ఇలా ఉంటుంది స్క్రీన్. అడ్వాన్స్ వ్యూ అయితే స్క్రీన్ ఇలా ఉంటుంది. సో ఇంకా ఈ ఎక్స్కాన్ విండో ఆప్షన్స్ అన్నమాట. ఇంతవరకు చూపించాను కదా, కండెన్స్డ్, బేసిక్, ఫినిష్ స్క్రీన్, ఇవన్నీ ఆప్షన్స్ మీకు చూపించాను కదా నేను స్క్రీన్ లో. ఇక్కడ చూపించాను కదా ఈ ఆప్షన్స్ ఇవన్నమాట. కానీ మనం అడ్వాన్స్ ఇవే ఓకే. యూజ్ చేస్తాం చాలా వరకు, వేరేటివి నేను ఇంతవరకు యూజ్ చేయలేదు. సో వాటి గురించి జస్ట్ బేసిక్ డెఫినేషన్స్ ఇచ్చాను. హైలైట్ అంటే ఏంటి, సెలెక్ట్ ఆన్ స్క్రీన్ అంటే ఏంటి, అంటే హైలైట్ అంటే మనం ఎలా హైలైట్ చేసుకోవాలి రెడ్ కలర్ లో, అలా అంతా. ఓకే. ఇది బేసిక్ థింగ్. అంటే ఇదేం అంటే ఆప్షన్స్ ఏమైనా ఎస్కాన్ విండోలో ఆప్షన్స్ ఏమున్నాయో అవి ఏమేమి చేస్తాయి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి మనకి, సో అవి ఏమేమి చేస్తాయి. కానీ మనం యూజ్ చేసేది అడ్వాన్స్ వివే ఎక్కువ, చాలా 100% నేను ఇప్పటి వరకు అడ్వాన్స్ వివే యూజ్ చేశాను. ఒకవేళ హైలైట్ ఎందుకు, నేను ఐడెంటిఫై చేసుకోవడానికి అప్పుడప్పుడు ఎక్కడుంది నా కంట్రోల్ స్క్రీన్ లో అని, అలా అన్నమాట. అంతే. సో మిగతావన్నీ నార్మల్లే, మిగతావన్నీ మీకు ఆటోమేటిక్ గా అర్థమవుతాయి. ఒకవేళ ఎన్ని బటన్స్ ఉన్నాయి అని చెక్ చేసుకోవడానికి ఫిల్టర్లు ఇక్కడ చెక్ చేస్తాము. బుక్స్ అనే వర్డ్ ఉందా లేదా అని సెర్చ్ క్లిక్ చేసి చూస్తాము. లింక్ ఒకవేళ చూసుకోవాలనుకుంటే ఇది క్లిక్ చేసి, ఇవన్నీ నేను యూస్ చేసే ఉండలేదు. నేను యూస్ చేసింది వచ్చి ఓన్లీ అడ్వాన్స్ వ్యూ ఆఫ్ ఇది హైలైట్స్, సెలెక్ట్ ఆన్ స్క్రీన్, ఐడెంటిఫై బై ప్రాపర్టీ, అది ఐడెంటిఫికేషన్ మెథడ్స్, ఈ ఫిల్టర్ ఇక్కడ ఉంది కదా సెలెక్టెడ్ ఫిల్టర్ అని, అవునవును. అంతే. ఇవన్నీ బేసిక్ థింగ్స్ అర్థం అయిపోతాయి. ఇవేమి మనమేం వర్కౌట్స్ చేసే పని లేదు వీటిపైన. మనం ఆటోమేటిక్ గా మాడ్యూల్ స్కాన్ చేసేటప్పుడు మనకు అర్థం అవుతాయి. అవును. సో ఇంకా ఇంకో టాపిక్ వచ్చి టోస్కా కమాండర్ లో, ఒక నిమిషం చూపిస్తాను. టోస్కా కమాండర్ లో ఈ హోమ్ లో మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి మీకు టైం ఉందంటే నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఆప్షన్స్. ఓకే. 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 ఎక్స్ప్లెయిన్ చేయనా? అంటే ఇది 15 మినిట్స్ అయిపోతుంది అంతే కదా, ఎక్స్ప్లెయిన్ చేయదు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత ఈజీ ఆప్షన్స్ ఇవంతా. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ నా టెస్ట్ కేస్ ఫోల్డర్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కాపీ చేశాను, ఆప్షన్స్ ఎలా యూజ్ చేస్తామని కాపీ చేశాను. సరే నేను ఇలా కాపీ చేయను, నేను ఇక్కడ కాపీ చేస్తాను. దాన్ని కాపీ చేశాను. సో పేస్ట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ రూట్ ఫోల్డర్ లో పేస్ట్ చేయాలనుకుంటున్నాను. సేమ్ ఫోల్డర్ ని ఈ ఫోల్డర్ లో పేస్ట్ చేయాలనుకుంటున్నాను. సో పేస్ట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇంకోటి జనరేట్ అయింది. సో ఇంకో విధంగా ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను పేస్ట్ చేయాలనుకుంటాను, కట్ చేస్తాను. ఇవంతా మీకు ఐడియా ఉంటది, కట్ పేస్ట్లు అంతా. ఇక్కడ నేను పేస్ట్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేశాను ఈ ఫోల్డర్ లో. ఈ కట్ పేస్ట్, ఈ కాపీ పేస్ట్ కట్ అనేది అందరికి తెలిసిందే. ఒకవేళ ఈ డూప్లికేట్ అనేది మనకి లైసెన్స్ ఉంటేనే మనం యూజ్ చేసేకి అవుతుంది కొన్ని ఆప్షన్స్, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఈ డూప్లికేట్ అనేది, సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ టెస్ట్ కేస్ అనుకో, ఇప్పుడు డూప్లికేట్ చేశాను నేను, శృతి అని వచ్చింది, ఇక్కడ శృతి 1 అని వచ్చింది కదా డూప్లికేట్. సేమ్ ఆప్షన్స్ అలాంటి వాటికి యూజ్ చేస్తాము. ఇంకా మామూలుగా మనం డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ పైన క్లిక్ చేస్తాం. మనకు ఆల్రెడీ ఆప్షన్స్ రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడే ఉంటాయి, ఇక్కడ డిలీట్ చేయడం కానీ, రీనేమ్ చేయడం కానీ, అలాంటివన్నీ ఉంటాయి. కానీ మనం ఇక్కడుండే ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఒక నిమిషం, డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో డిలీట్ చేసేసాను ఆ ఫోల్డర్ ని. సో మాడిఫై చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాడిఫై చేయాలనుకుంటే, రీనేమ్ చేయాలనుకుంటున్నాను ఈ లైబ్రరీస్ కి, రీనేమ్ చేస్తాను. ఓకే. నేమ్ ఇంకేమైనా వేరే నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో వేరే నేమ్ ఇవ్వచ్చు ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని. సో శృతి అని ఆటోమేటిక్ గా వచ్చింది. ఇంకా ఈ సింక్రనైజేషన్ వచ్చి నేను టెస్ట్ కేస్ క్రియేట్ చేసేటప్పుడు చెప్తాను, ఎందుకంటే అది టైమింగ్ సంబంధించింది. డిస్క్రిప్షన్ అనేది, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా డిస్క్రిప్షన్ ఇచ్చామనుకో, ఇక్కడ
ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వాల్యూ దగ్గర. సో ఇట్లా రైట్ క్లిక్ ఇస్తే నాకు కాలం చూస్ అని వస్తుంది. సో నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. డిస్క్రిప్షన్ డబుల్ క్లిక్ చేస్తే ఒక నిమిషం చూపిస్తాను. ఆటోమేటిక్ గా నేను ఏమి ఇచ్చాను డిస్క్రిప్షన్ లో అది నాకు ఇక్కడ నా టెస్ట్ కేస్ కి నాకు చూపిస్తుంది అనమాట. ఈ ఫోల్డర్ కి నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట నేను డిస్క్రిప్షన్ ఏం టైప్ చేశాను అని. అర్థమవుతోంది కదా నేను చెప్పేది? ఓకే, కనిపిస్తుంది. ఇవి కూడా నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇది నేను చూపించాలి ప్రాక్టికల్. ఇది మాడ్యూల్స్ లో యూజ్ చేస్తాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం సమ్ కంట్రోల్స్ ఈ కంట్రోల్స్ ని గ్రూప్ గా చేయాలనుకుంటే ఈ రెండింటిని ఈ టూ అట్రిబ్యూట్స్ ని గ్రూప్ చేయాలనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ టు కంట్రోల్ గ్రూప్, ఇలా గ్రూప్ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ స్ప్లిట్ చేసేయాలను అనుకుంటే కన్వర్ట్ టు సెపరేట్ ఎక్స్ మాడ్యూల్ అట్రిబ్యూట్స్. సో అలాంటి వాటికి ఇవి కూడా యూజ్ చేస్తాం. ఇవి కూడా టెస్ట్ కేసెస్ కి. నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే మనకి ప్రాజెక్ట్ లో ఉన్నవన్నీ మనకి ఏం కానీ మాడ్యూల్స్ కానీ టెస్ట్ కేసెస్ కానీ ఇవన్నీ ఆప్షన్స్, కన్ఫిగరేషన్స్, డేటా ఇంటిగ్రిటీ, ఎగ్జిక్యూషన్, ఇష్యూస్, ఇవన్నీ మన సెక్షన్స్ అన్నమాట. మనం నేర్చుకోవాల్సిన సెక్షన్స్ ఇవన్నీ మనకి హోల్ థింగ్స్ మన ప్రాజెక్ట్ లో ఉండేటివన్నీ మనకి ఇక్కడ కనపడతాయి అన్నమాట. ఈ కాంపోనెంట్స్ ఇవన్నీ కాంపోనెంట్స్ అంటారు. సో ఇవన్నీ మనకి ప్రాజెక్ట్ లో ఉండేటివన్నీ మన ప్రాజెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనపడతాయి. ఈ స్క్రాచ్ బుక్ వచ్చి నేను మీకు ఈ టెస్ట్ కేసెస్ రన్ చేసేటప్పుడు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్క్రాచ్ బుక్ గురించి. ఎందుకంటే మనం రన్ చేసే టెస్ట్ కేసెస్ పాస్ అయినా ఫెయిల్ అయినా మనకి స్క్రాచ్ బుక్ లో కనపడతాయి. ఇంకా ఆబ్జెక్ట్ కి వస్తే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ నాకు యూనిక్ ఐడి కనపడుతోంది. ఇక్కడ యూనిక్ ఐడి. సో ఈ ఐడితో నా టెస్ట్ కేసు ఎక్కడ ఉందా అని నేను సెర్చ్ చేయొచ్చు ఆబ్జెక్ట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను, నాతో యూనిక్ ఐడి ఉంది అంటే టీమ్ మెంబర్స్ షేర్ చేశారు అనుకోండి. సో నేను ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ యూనిక్ ఐడి అని ఇచ్చానంటే ఆటోమేటిక్ గా అక్కడికి తీసుకెళ్తాది అది. సో ఆబ్జెక్ట్ లో మనం యూనిక్ ఐడితో ఓన్లీ నోట్ పాత్ తో మాత్రమే సెర్చ్ చేయగలం. ఇంకా ఏం ఇట్లా సెర్చ్ చేసినా మనకి ఏం దొరకదు, అది వర్కౌట్ కాదు. ఓన్లీ ఈ యూనిక్ ఐడి నెంబర్ తో ఈ నోట్ పాత్ తో మనం సెర్చ్ చేయొచ్చు ఆబ్జెక్ట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం టెస్ట్ కేసెస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత, ఇంకా నేను టెస్ట్ కేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మన టెస్ట్ కేసెస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వర్క్ స్టేట్ వస్తుంది. వర్క్ స్టేట్ కంప్లీటెడా, ఒక నిమిషం చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ స్టేట్ కంప్లీటెడా ప్లాంట్ అని. ఒకవేళ కంప్లీటెడ్ అని ఉంటే ఇక్కడ కంప్లీటెడ్ అని ఉంటే మనం ఇది మై ఏరియా అని సెలెక్ట్ చేసుకుంటే సో ఆటోమేటిక్ గా సో కంప్లీటెడ్ అని చూపించమంటే సో ఆటోమేటిక్ ఎన్ని కంప్లీట్ అయినాయి టెస్ట్ కేసెస్ అన్ని కనపడతాయి అన్నమాట ఇక్కడ. కానీ ఫోల్డర్ పైన సెలెక్ట్ చేసుకోవాలి. మన కంప్లీట్ అయిన టెస్ట్ కేసెస్ చూసుకోవచ్చు అనమాట. షో కంప్లీటెడ్ ఐటమ్స్ అని క్లిక్ చేసి. సో ఇంకా అప్డేట్ ఇంకా సెక్షన్స్ కి వస్తే ఈ సెక్షన్స్ మనం మెయిన్ నేర్చుకోవాల్సిన టోస్కాలో మాడ్యూల్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. టెస్ట్ కేసెస్ ఇంకా స్టార్ట్ చేస్తాను, టుమారో నుంచి స్టార్ట్ చేస్తాను. టెస్ట్ కేసెస్ మాడ్యూల్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. స్కానింగ్ పార్ట్, ఎక్స్కాన్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని. సో ఇవన్నీ సెక్షన్స్ అన్నమాట. ఇప్పుడు హౌ మెనీ సెక్షన్స్ వీ హ్యావ్ ఇన్ టోస్కా అని అడుగుతారు, వాళ్ళు కన్ఫ్యూజన్ చేస్తారు. హౌ మెనీ కాంపోనెంట్స్ వీ హ్యావ్ ఇన్ టోస్కా, హౌ మెనీ సెక్షన్స్ వీ హ్యావ్ ఇన్ టోస్కా అని. సో అప్పుడు మన కాంపోనెంట్స్ సెక్షన్స్ అనుకుంటూ ఉంటాం. కాంపోనెంట్స్ అంటే వేరేగా ఆన్సర్ చేయాల్సి వస్తుంది, సెక్షన్స్ అంటే ఇవి ఉన్నాయని చెప్పాల్సి వస్తుంది మనం. సో నేను ఆల్రెడీ మాడ్యూల్స్ కవర్ చేశాను, టుమారో టెస్ట్ కేసెస్ స్టార్ట్ చేస్తాను. సో ఇంకా అప్డేట్ ఆల్కి వస్తే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చెక్అవుట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెక్అవుట్ అంటే నేను ఒకవేళ ఈ ఫోల్డర్ లో వర్క్ చేయాలనుకుంటే ఇవన్నీ లైసెన్స్ ఉంటేనే ఎనేబుల్ ఉంటాయి. ఈ ఫోల్డర్ లో వర్క్ చేయాలనుకుంటే నేను ఫస్ట్ చెక్అవుట్ చేసుకోవాలి. మీకు ఐడియా ఉంటుంది కదన్నా ఇది? ఐడియా ఉంది. చెక్అవుట్ చేసుకోవాలి, అప్పుడే నేను ఈ ఫోల్డర్ లో వర్క్ చేసేకి నాకు యాక్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్లీట్ ఫోల్డర్ పైన ఈ కంప్లీట్ థింగ్ పైన వర్క్ చేయాలనుకున్నాను అనుకో, అప్పుడు చెక్అవుట్ ట్రీ అని క్లిక్ చేస్తే నేను ఇక్కడున్న ఫోల్డర్స్ ఏ దాంట్లోనే వర్క్ చేసుకోవచ్చు. కానీ వేరే వాళ్ళకి యాక్సెస్ ఉండదు వర్క్ చేయడానికి. ఎందుకంటే ఇదంతా వాళ్ళకి రెడ్ కలర్ లో కనపడుతుంది. ఇక్కడ కార్నర్ లో ఈ ఎక్స్పాండ్ చేసే చోట వేరే వాళ్ళకి అందరికి రెడ్ కలర్ లో ఉంటది. అంటే ఏంటి మీనింగ్, ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాం ఆ ఫోల్డర్స్ ని, మనం ఆ ఫోల్డర్స్ లో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడంతా రెడ్ కలర్ లో ఉంటది వాళ్ళకి. మనకు మాత్రం గ్రీన్ లో ఉంటది, ఎందుకంటే మనం చెక్అవుట్ ట్రీ చేసుకుని ఉంటాం కదా. చెక్అవుట్ ట్రీ చేస్తే మనం కంప్లీట్ ఫోల్డర్ పైన వర్క్ చేయొచ్చు. చెక్అవుట్ చేస్తే పర్టికులర్
పర్టికులర్ టెస్ట్ కేస్ పైన వర్క్ చేయొచ్చు. సో మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనం చెక్ ఇన్ ఆల్ చేయొచ్చు. చెక్ ఇన్ ఆల్ చేస్తే ఓకే. అన్ని అప్డేట్ అసలు అయిపోతాయి ఆ అన్నమాట. అమ్మాయికి అర్థమైంది కదా, ఆ అమ్మాయికి రమాదేవికి అర్థమైంది లేదా అడుగు అంటున్నాను, లేకుంటే మళ్ళీ రమాదేవి ఎక్స్ప్లెయిన్ అర్థం చేయాలి. అవుతుందా నీకు? అర్థమవుతుంది. చెక్ ఇన్ చెక్అవుట్ చెక్అవుట్ చేశాను అనుకో, పర్టికులర్ ఫోల్డర్ లో నేను వర్క్ చేయాలనుకో, చెక్అవుట్ చేసుకుంటాను, వర్క్ చేసుకుంటాను, తర్వాత చెక్ ఇన్ ఆల్ చేసేస్తాను. ఎందుకంటే వేరే వాళ్ళు ఆ ఫోల్డర్ లో వర్క్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అదే నువ్వు చెక్ ఇన్ ఆల్ చేయకుండా చెక్అవుట్ లో పెట్టుకున్నావు అంటే వాళ్ళు ఈ ఫోల్డర్ లోకి వచ్చి వర్క్ చేయలేరు. ఓకే అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఈ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత మనం అప్డేట్ అలాని క్లిక్ చేస్తే మనం ఏమేం చేంజెస్ చేసాము ఈ కంప్లీట్ టెస్ట్ కేసెస్ లో, సో ఆటోమేటిక్ గా ఆపోజిట్ పర్సన్ కి అన్ని అప్డేట్ అవుతాయి అనమాట. అన్ని కనపడతాయి ఏమేం చేంజెస్ చేశాను, నేను ఈ ఫైల్ డిలీట్ చేసేసాను. సో డిలీట్ అయినట్టు వాళ్ళకి తెలుస్తుంది, ఈ ఫైల్ డిలీట్ చేసేసింది అంటే ఈ ఫైల్ వాళ్ళకి కనపడదు అనమాట. అప్డేట్ ఆల్ చేసేస్తే నేను చేసిన చేంజెస్ అన్ని వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 పీపుల్ ఒకే ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారు. నేను నా టైమింగ్స్ వచ్చి 9 to 12, వాళ్ళ టైమింగ్స్ వచ్చి 12 to 6. సో నేను అన్ని చేంజెస్ చేసేసి ఈ టెస్ట్ కేసెస్ లో అప్డేట్ ఆల్ అని క్లిక్ చేశాను అనుకో, వాళ్ళకి అన్ని చేంజెస్ రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. నేను ఏమేం చేంజ్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంప్లీటెడ్ అని పెట్టాను, సో అది వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. నేను ఏం చేంజెస్ చేసినా వాళ్ళకి వాళ్ళు లాగిన్ అయ్యి చెక్ చేస్తానంటే వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది, నేను ఏమేం చేంజెస్ చేశాను అని. తర్వాత వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. సో ఇక్కడ ఇంపోర్ట్ సబ్సెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్రాజెక్ట్ ని సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ టోస్కన్ క్రాష్ అయింది అనుకో, నేను ఇప్పుడు ఇంపోర్ట్ చేసి చూపిస్తాను. సారీ, ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్పోర్ట్ సబ్సెట్ అంటే నేను నా టోస్కన్ నా ప్రాజెక్ట్ నేను ఒక ఫైల్లో సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక పాత్ లో. ఎక్స్పోర్ట్ అండ్ సబ్సెట్ అని క్లిక్ చేస్తే సో నేను ఎక్కడైనా డెస్క్టాప్ పై కానీ సి డ్రైవ్ లో కానీ ఎక్కడైనా సమ్ నేమింగ్ ఇచ్చేసి నేను సేవ్ చేసుకుంటాను. ఎందుకంటే ఒకవేళ నా టోస్క్ ఏమైనా క్రాష్ అయిపోయి, ఒక నిమిషం, నా టోస్క్ ఏమైనా క్రాష్ అయిపోయినా సో నేను మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు సేమ్ TSU ఫైల్ తో. చెప్పు రమాదేవి. హలో, చెప్పు, ఏదో అడిగావు. లేదేం అడగలేదు అక్క. చెక్అవుట్ చెక్ ఇన్ అది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, క్లియర్ నేను అయిపోయింది. చెప్తాను, నేను ఆల్రెడీ డెఫినేషన్స్ అని ఇచ్చాను కదా, నేను చూపిస్తాను మీకు. సో ఎక్స్పోర్ట్ సబ్సెట్ అంటే మనం మన ప్రాజెక్ట్ ని సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇలాగా. నేను ఎక్స్పోర్ట్ చేసి నేను సేవ్ చేసి పెట్టుకున్నాను నా డెస్క్టాప్ లో. ఫర్ ఎగ్జాంపుల్ నా టోస్క్ ఏమైనా క్రాష్ అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వేరే ప్రాజెక్ట్ లో ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి ఇంపోర్ట్ అని క్లిక్ చేస్తే గన సో ఆటోమేటిక్ గా సేమ్ ఫైల్ డెస్క్టాప్ లో ఈ ఫైల్ ఉంది కదా, సో సేమ్ ఫైల్ ని ఒక నిమిషం, ఈ ఫైల్ సేమ్ ఫైల్ ని క్లిక్ చేసి ఓపెన్ అండ్ సెలెక్ట్ చేసుకుంటే అది ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అంతా ఈ ప్రాజెక్ట్ లెక్క వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్ లెక్క కానీ ఒకవేళ మనతో ఏమైనా ఫైల్స్ ఉంటే గన ఆ ఫైల్స్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు మన సిస్టమ్ లోకి. కానీ అది .tsc తోనే సేవ్ అయి ఉండాలి, .tsc తోనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్సెల్ కి XLSX అని వస్తుంది ఎక్స్టెన్షన్, ఆ విధంగానే దీనికి .tsc. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయను, చెక్ ఇన్ చెక్అవుట్. చేయండి అక్క. ఓకే, చెక్అవుట్ అంటే నాకు ఇప్పుడు అంటే ఇక్కడ లైసెన్స్ లేదు కాబట్టి మీకు కనపడదు. మామూలుగా లైసెన్స్ ఉంటే గానీ ఇవంతా డిసేబుల్ లో ఉంటాయి, నాకు డిసేబుల్ లో ఉంటాయి. సో నేను ఈ పర్టికులర్ ఫోల్డర్ లో నేను వర్క్ చేయాలంటే ప్రాజెక్ట్ లో చెక్అవుట్ అని క్లిక్ చేయాలి. అప్పుడే నాకు యాక్సెస్ వస్తుంది వర్క్ చేయడానికి ఈ ఫోల్డర్ లో, లేకపోతే నాకు యాక్సెస్ ఉండదు వర్క్ చేయడానికి. అర్థమైందా? అర్థమైంది. ఆ ఫోల్డర్ లో వర్క్ చేయాలంటే చెక్అవుట్ చేసి చేయాలి. లేకపోతే కంప్లీట్ ఫోల్డర్స్ అన్ని ఫోల్డర్స్ లోన నువ్వు వర్క్ చేయాలనుకుంటే చెక్అవుట్ అని క్లిక్ చేయొచ్చు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం, నాతో ఇక్కడ ఇన్ని టెస్ట్ కేసెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయి, ఈ టెస్ట్ కేసులో మాత్రమే నేను వర్క్ చేయాలనుకుంటే చెక్అవుట్ చేయొచ్చు, వర్క్ చేసుకోవచ్చు, మళ్ళీ చెక్ ఇన్ ఆల్ చేసేయాలి. కంప్లీట్ ఈ ఫోల్డర్ పైన నేను వర్క్ చేయాలనుకుంటే కానీ అన్ని టెస్ట్ కేసెస్ పైన నేను అట్ ఏ టైం వర్క్ చేయాలనుకుంటే కానీ చెక్అవుట్ ట్రీ అని క్లిక్ చేస్తే నాకు యాక్సెస్ వస్తుంది ఈ కంప్లీట్ ఫోల్డర్ పైన వర్క్ చేయడానికి.
వర్క్ అయిపోయినాక నేను చెక్ ఇన్ ఆల్ చేస్తాను, అప్డేట్ ఆల్ చేస్తాను. నేను ఏం వర్క్ చేసిండేది కూడా మల్టీ యూజ్ అంటే మల్టిపుల్ పీపుల్ ఒకే ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తా అంటే వాళ్ళకి అన్ని డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి అనమాట. అంటే కనపడతాయి నేను ఏమేం చేంజెస్ చేశాను, నేను ఏమేం వర్క్ చేశాను అనేది. అర్థమైందా? టైం ఏమైనా డిస్ప్లే అవుతుందా ఇక్కడ ఎప్పుడు చేంజెస్ చేసాము సారీ అన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నా నేను ఇప్పుడు ఈ రోజు చేంజెస్ చేసామనుకో టైం డేట్ అటు ఉంటుంది అంటున్నాను. అవును అవును ఒక నిమిషం చూపిస్తాను. ఇక్కడ మాడిఫై అదే. మాడిఫై డేట్ వస్తుంది, ఉమ్, వాళ్ళది అడ్మిన్ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. మాడిఫై ఓకే. అడ్మిన్ డీటెయిల్స్ వాళ్ళది ఎంప్లాయీ ఐడి ఇక్కడ వస్తుంది, వాళ్ళు ఎప్పుడు ఉమ్, మాడిఫై చేశారు అనే డేట్ ఇక్కడ వస్తుంది, వాళ్ళు ఏం చేంజెస్ చేశారో మనకు చూపిదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్లీటెడ్ ఉమ్, అని ఉంది ఇక్కడ, నేనేమో ఇన్ వర్క్ అని పెట్టేసి వెళ్ళాను, నేనే లాస్ట్ చేంజెస్ ఉమ్, చేసిండేది. నా డీటెయిల్స్ ఇక్కడ మాడిఫై డేట్ మాడిఫై నా ఐడి చూపిస్తుంది ఇక్కడ అడ్మిన్ ప్లేస్ లో. ఓకే ఓకే. నా ఎంప్లాయీ ఐడి ఇక్కడ కనపడుతుంది, ఎందుకంటే అప్పుడు తెలిసిపోతుంది వాళ్ళకి, వాళ్ళు ఇంతకు ముందు కంప్లీటెడ్ అని పెట్టేసి వెళ్ళింటారు వర్క్, నేను ఇన్ వర్క్ అని పెట్టినాను ఉమ్, అనుకో. సో వాళ్ళకి ఆటోమేటిక్ గా నా ఉమ్, ఐడి ఇక్కడ చూపిస్తుంది నేను చేంజెస్ చేసినట్టు. వాళ్ళు అప్పుడు మనల్ని కాంటాక్ట్ అవుతారు, ఏమైనా చేంజెస్ చేశారా మీరు దీంట్లో, ఎందుకు చేంజెస్ చేశారు, ఏం చేంజెస్ చేశారు అని. ఉమ్, ఓకే. ఓకే. ఇక్కడ మాడిఫైడ్ డేట్ కనపడుతుంది, నేను ఈ రోజు చేసి ఈ రోజు డేటు, ఇక్కడ ఎంప్లాయీ ఐడి. అర్థమైందా? ఓకే. అర్థమైంది. ఇంకా ఎక్స్ప్లెనేటరీ సినారియోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎవరైనా న్యూగా జాయిన్ అయినారు అనుకో, అప్లికేషన్ గురించి వాళ్ళకి ఏం తెలియదు అనుకో, ఈ అప్లికేషన్ గురించి ఏం తెలియదు అనుకో, సో అప్పుడు మనము ఈ అప్లికేషన్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి, ఆప్షన్ సెలెక్ట్ చేయాలి అని క్లిక్ చేసుకుంటే రికార్డ్ చేయొచ్చు అనమాట ఎక్స్ప్లెనేటరీ సినారియోతో. ఈ ఎక్స్ప్లెనేటరీ సినారియోని క్లిక్ చేస్తే చూపిస్తాను. ఉమ్, మనకి ఇలా వస్తుంది, క్రోమ్ అని సెలెక్ట్ చేసుకుంటే స్టార్ట్ అంటే ఇది నేను ఇంతవరకు యూజ్ చేయలేదు ప్రాజెక్ట్ లో, సో మనకి ఇలా ఉమ్, రికార్డ్ అవుతా ఉంటది. మనము రిజిస్టర్ పైన క్లిక్ చేస్తాము, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఫిల్ చేస్తాము, ఈ డీటెయిల్స్ అన్ని రికార్డ్ అవుతా ఉంటాయి. ఎవరు న్యూగా వచ్చినా కూడా వాళ్ళకి ఫైల్ ఈ డాక్యుమెంటేషన్ ఇస్తే వాళ్ళు ఉమ్, యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. అంటే అప్లికేషన్ గురించి తెలుసుకోవచ్చు కదా, మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు, ఈ ఫైల్ ఒకటి ఉంటే చాలు. ఉమ్, ఉమ్, సో ఇవంతా రికార్డ్ అవుతుంది స్క్రీన్ షాట్స్ తో సహా. ఉమ్, నేను ఏమేమి సెలెక్ట్ చేసుకుంటున్నానో, ఈ యాడ్ టు కార్ట్ అని సెలెక్ట్ చేస్తున్నాను, అన్ని ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతూ ఉంటాయి స్క్రీన్ షాట్స్ తో సహా. ఉమ్. దీన్ని స్టాప్ చేయాలంటే మళ్ళీ కింద ఆప్షన్స్ ఉంటాయి అంతే. ఇక్కడ స్టాప్ చేయాలంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయి, నేను స్టాప్ చేస్తున్నాను. ఓకే. మనకు చూపిస్తుంది ఉండండి, ఇప్పుడు ఇలా చూపిస్తుంది మనకి. సో నేను ఏమి ఆప్షన్స్ ఉమ్, క్లిక్ చేశాను, డెమో షాప్ డాక్ ఓపెన్ చేసినాను, సో రిజిస్టర్ పైన క్లిక్ చేశాను, ఇక్కడ ఫిమేల్ అనే రేడియో బటన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఫస్ట్ నేమ్ ఇచ్చాను, లాస్ట్ నేమ్ ఇచ్చాను, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చాను, ఏమి ఇచ్చానో కూడా చూపిస్తాను చూడండి టెక్స్ట్. ఓకే ఓకే. సో స్క్రీన్ షాట్స్ తో సహా అన్నమాట. ఇక్కడ చూడండి ఏం టెక్స్ట్ ఇచ్చాను, ఈమెయిల్ ఇచ్చాను, సో పాస్వర్డ్స్ ఇచ్చాను. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ న్యూ గా జాయిన్ అయినారు అనుకో, మధ్యలో ప్రాజెక్ట్ మధ్యలో వాళ్ళకి మళ్ళీ మనము మాన్యువల్ గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే, సో ఇలా ఒక డాక్యుమెంటేషన్ పెట్టేసింటే మన అప్లికేషన్ గురించి, సో వాళ్ళు ఆటోమేటిక్ గా చెక్ ఓకే. చేసుకుంటారు కదా మనం ఏం క్లిక్ చేసాము, ఏం ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము అని. సో దానికి మాత్రమే యూజ్ అవునవును. చేస్తారు. కానీ నేనేమి ఇంతవరకు ప్రాజెక్ట్ లో యూజ్ చేయలేదు, అంటే మనకి కేటీసీ ఇచ్చేస్తున్నారు కదా, అందుకేం యూజ్ చేయలేదు. సో ఇది బెస్ట్ అన్నమాట, ఇలా ఇలా ఉంటే మనకు అప్లికేషన్ గురించి తెలుసుకోవడానికి. ఇక్కడ నేను చూడండి షాపింగ్ కార్ట్ లోకి వెళ్ళాను, సో నెక్స్ట్ ఈ ఆప్షన్స్ క్లిక్ చేశాను, సో అన్ని మనకు అన్ని డీటెయిల్స్ ఇలా కనపడేస్తాయి అన్నమాట. సో ఇది ఆప్షన్. మాన్యువల్ టెస్ట్ కేసెస్ అంటే మాన్యువల్ కూడా అంతే సేమ్ మనకి, ఇక్కడ క్రోమ్ అని క్లిక్ చేస్తే మాన్యువల్ టెస్ట్ కేసెస్ కూడా ఇంతవరకు ఏం చేయలేదు ప్రాజెక్ట్ లో. సేమ్ మనం అలానే, మనం ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకున్నాం ఇంతవరకు, సో అలానే మనకి రికార్డ్ అవుతా ఉంటది.
డిఫరెన్స్ ఏమి దీనికి దానికి శృతి? డిఫరెన్స్ ఏం లేదు. ఎక్స్‌ప్లోరటరీ సినారియోస్ అంటే మనకి మనం ఇంటరాక్ట్ అవుతాము అప్లికేషన్‌తో. మాన్యువల్ టెస్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆటోమేషన్ టెస్టింగ్ నేను చేస్తున్నాను. సో, ఈ ఆప్షన్స్ అన్ని నేను ఇట్లా ఆటోమేటిక్‌గా నాకు క్లిక్ అయిపోతుంది. నేనెళ్లి క్లిక్ చేయను. మాన్యువల్ టెస్టింగ్ అయితే నేనెళ్లి ఇట్లా క్లిక్ చేయాలి కదా! జస్ట్ ఎక్స్‌ప్లోరటరీ సినారియో అంటే అది ఇంటరాక్ట్ అవుతది అప్లికేషన్‌తో రికార్డింగ్ చేసుకుంటాము. మాన్యువల్ టెస్టింగ్ అంటే మాన్యువల్‌గా మనం ఆప్షన్స్ అన్ని క్లిక్ చేసుకొనెళ్లి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ టెస్ట్ కేస్ వరకు మాన్యువల్ గా అన్ని చేసుకుంటా వెళ్తాము. ఓకే. క్వాలిటీ ఎన్ని కావాలన్నా నేను ఇంతవరకు చూపించింది జస్ట్ అది ఎవరైనా న్యూ జాయినర్స్ జాయిన్ అయితే వాళ్ళు అర్థం చేసుకోవడానికి. ఇది వచ్చి టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్ అని ఉంటది కదా. ఆటోమేషన్ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్ ఉంటది కదా. సో మనం జస్ట్ మాన్యువల్ టెస్టింగ్ చేస్తున్నాం ఇప్పుడు. అంటే మాన్యువల్ గా ఓకే. చెక్ చేస్తున్నాం ఆప్షన్స్ ఇక్కడ 2 ఇచ్చేక్ అవుతుందా 3 ఇచ్చేక్ అవుతుందా అని. దాన్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. నార్మల్ గా